వెంటిలేటర్ అనేది ఒక స్పెషల్ ఎక్విప్మెంట్ అండి. పేషెంట్ సరిగా ఊపిరి తీసుకోలేకపోయినా, బాడీకి కావాల్సిన ఆక్సిజన్ మెయింటైన్ చేయలేకపోయినా, లేదా బాడీలో ప్రొడ్యూస్ అయిన కార్బన్ డయాక్సైడ్ బయటికి పంపించలేకపోయినా ఈ మెషిన్ పెట్టి, అంటే మనము పేషెంట్ విండ్ పైప్లో ఒక ట్యూబ్ వేసి కానీ, లేదా టైట్ మాస్క్ పెట్టి కానీ వెంటిలేటర్ పెట్టొచ్చు పేషెంట్కి. దాంతో పేషెంట్కి సరిపోను ఆక్సిజన్ సప్లై జరుగుతుంది అండ్ కార్బన్ డయాక్సైడ్ బయటికి పంపిస్తాము. ఇది పేషెంట్ లంగ్స్ కండిషన్ ఇంప్రూవ్ అయ్యే వరకు పేషెంట్ ఎక్కువ ఆయాసపడిపోకుండా బాడీ కొంచెం రెస్ట్ ఇవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. సో ఒకసారి పేషెంట్ కండిషన్ ఇంప్రూవ్ అయిన తర్వాత నెమ్మదిగా వెంటిలేటర్ సపోర్ట్స్ తగ్గించేసి నార్మల్ ఆక్సిజన్ మీదకి రావడం కానీ, వెంటిలేటర్ తీసేయడం కానీ జరుగుతుంది. వెంటిలేటర్ మీద పెట్టిన ప్రతి పేషెంట్ చనిపోడండి. వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరం వచ్చింది అని గుర్తించగలిగితే, ఎంత త్వరగా గుర్తించగలిగితే అంత త్వరగా వెంటిలేటర్ పెట్టగలిగితే ఆ పేషెంట్ బయటపడే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. అదే చాలా డిలే చేసి సరైన సెటప్లోకి వెళ్లకుండా, సరైన ఐసీయూ కేర్ తీసుకోకుండా సివియర్ కండిషన్లోకి వెళ్ళిన తర్వాత ఐసీయూలో అడ్మిట్ చేసినా, వెంటిలేటర్ పెట్టినా ఫలితం ఉండకపోవచ్చు. సో ఎంత త్వరగా పేషెంట్ కండిషన్ గుర్తించి త్వరగా ఐసీయూ ట్రీట్మెంట్, వెంటిలేటర్ పెడితే అంత ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి బయటపడడానికి. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.